నువ్వు కొట్టినట్టు నేను తిట్టినట్టు అన్నటువంటి కాన్సెప్ట్కి సజీవ సాక్ష్యం ఇది. ముందుగా ఒక వార్త చూస్తే ఆంధ్రజ్యోతిలో వచ్చింది. మైనింగ్ అనుమతులు లేకుండా మెటల్ గ్రానైట్ తరలిస్తున్న వాహనాలు మైనింగ్ శాఖ అధికారులు అడ్డుకున్నారు. బోయిపాలెం పరిధిలో గురువారం రాత్రి మైనింగ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో మైనింగ్ అనుమతులు లేకుండా స్టోన్ క్రషర్ నుంచి మెటల్ రవాణా చేస్తున్న 6 లారీల్ని అధికారులు పట్టుకున్నారు. లారీ డ్రైవర్లు ఏఎంఆర్ సంస్థ జారీ చేసిన రవాణా బిల్లులు ఉన్నాయని, తమ లారీలను ఎందుకు అడ్డుకున్నారంటూ మైనింగ్ అధికారితో వాగ్వివాదానికి దిగారు. క్వారీల నుంచి క్రషర్లకు రవాణా చేసే ముడి మెటల్కు మాత్రమే ఏఎంఆర్ సంస్థ నుంచి బిల్లులు తీసుకుని తోలుకోవాలని, క్రషర్ నుంచి మెటల్ని రవాణా చేసేందుకు మైనింగ్ శాఖ నుంచి ఆన్లైన్ ద్వారా అనుమతులు పొందాలని అధికారులు తేల్చెప్పారు. ఈ విషయాన్ని 6 నెలల కిందటే క్రషర్ యజమానులకు తెలియజేశామని, అయినా వాళ్ళు ఆన్లైన్ బిల్లులు తీసుకోవడం లేదన్నారు. ఆన్లైన్ బిల్లులు చూపితేనే వదులుతామని, లేకుంటే అపరాధ రుసుము చెల్లించి లారీలను తీసుకెళ్లాలని అధికారులు తేల్చెప్పారు. లారీ యజమానులకు మైనింగ్ అధికారులకు మధ్య వాదం జరుగుతుందన్న సమాచారంతో పోలీసులు రంగంలోకి వచ్చారు. క్రషర్ యజమానులను రప్పించి లారీలోని మెటల్ పరిమాణం ఆధారంగా అపరాధ రుసుము విధించారు. ఒక్కొక్క లారీకి 6,000 చొప్పున 36,000 జరిమానా చెల్లించి లారీలను తీసుకెళ్లారు. కానీ సరైన అనుమతి పత్రాలు లేకుండా ఫిరంగిపురం నుంచి గ్రానైట్ లోడ్తో వెళ్తున్న ట్రాలీ లారీని సీజ్ చేసి పోలీస్ స్టేషన్కి తరలించారు. తనిఖీలో మైనింగ్ శాఖ టెక్నికల్ అసిస్టెంట్ కళ్యాణి సిబ్బంది పాల్గొన్నారు. ఇందులో విచిత్రం ఏంటంటే, ఒక లారీడి సరికి ఎంత ఉంటుంది? కనీసం 2-3 లక్షలు ఉంటుంది. అది అక్రమం అని చెప్తున్నారు. అక్రమం అన్నప్పుడు ఏం చేయాలా? 3 పెనాల్టీ వసూలు చేయాలి. అది 10 లక్షలు ఉన్నట్టు 30 లక్షలు చేయాలి. కానీ 6,000 రూపాయల పెనాల్టీ. ఇప్పుడు ఇసుకది కూడా జరుగుతుంది. అదే అనుమతి లేకుండా ఇసుకని తీసుకుపోతే దాని మీద పెనాల్టీ అంటే రూపాయి నుంచి 10,000 రూపాయల లోపే వేయాలి ట్రాక్టర్కి. అది అధికారుల ఇష్టం. ఇక్కడేమో అధికారుల మీద ప్రెషర్ పెట్టినప్పుడు ఎంతో కొంత పెనాల్టీ వేసి వదిలేస్తారు. బట్ సంపాదన ఏమో లక్షల్లో ఉంటుంది, పెనాల్టీనేమో 100లో ఉంటుంది. ఇది ప్రజల కోసమేమో కఠిన చర్యలు తీసుకుంటున్నాడు. ఇన్ని కేసులు పెట్టాం ఇంత. అదే సందర్భంలో ఎవడు దోచుకున్నవాడికి దోచుకున్నంత. ఇది వ్యూహం. అంటే ఎదుటి వాళ్ళకి చేస్తున్నట్టు కనిపించాలి, అదే సందర్భంలో మనోళ్ళు బతకాలి.